హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. టొమాటోస్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనా, ధనియాలు అండ్ పల్లీలు అండ్ జీడిపప్పు ఇవైతే నేను డ్రై రోస్ట్ చేశానండి. వీటిని మూడింటిని కలిపి ఇప్పుడైతే మనం దంచుకోవాలి. మెత్తగా ఒక పౌడర్ లాగా అయితే దంచి పెట్టుకోవాలి. ఈ మూడు మటన్ కర్రీలో యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో కానీ పూరీతో కానీ తింటుంటే యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే ఈ మూడింటిని దంచేద్దాం, మెత్తగా పొడిలా చేసేద్దాం. నేనైతే మా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేస్తాను. కర్రీ అయితే 1 kg మటన్ అయితే తీసుకున్నాను నేను. అండ్ కుక్కర్లో వండుతున్నానండి నేను. కుక్కర్లో వండడం వల్ల ఏంటంటే మటన్ పీసెస్ అనేవి మెత్తగా ఉడుకుతాయి. ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు అండ్ ఒక 4 లవంగాలు, దాల్చిని, ఇంకా యాలకులు, కొంచెం మెంతి కూడా వేస్తానండి. మెంతి వేస్తే కర్రీ బాగుంటుంది. అండ్ జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిర్చి వేసేసుకుంటున్నాను నేనైతే. మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని కలిపేసుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే పుదీనా యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మటన్ వేసేసుకోవాలి. కుక్కర్లో వండడం వల్ల కర్రీ కూడా బాగుంటుంది. అండ్ ఆవిరిలోనే ఉడుకుతుంది కాబట్టి బాగా ఉడికిపోతుంది. అండ్ ఇది కుక్కర్ కాబట్టి పీసెస్ కూడా మెత్తగా ఉంటాయి. నేనైతే 1 kg మటన్ నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకోవటమే. ఇలా కలిపేసుకొని ఒక 10 minutes ఉడికించాలండి. పీస్ అనేది గట్టి పడాలి. అండ్ లోపల పీస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలండి. అప్పటి వరకు అయితే దీన్ని మనం ఉడికించాలి. నార్మల్గా చూస్తున్నారుగా, కుతకుతలాడుతుంది కర్రీ. ఇలా ఉడికినప్పుడు చూస్తున్నారుగా, ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా కర్రీ. వాటర్ మొత్తం చూడండి బయటకు వచ్చేసింది పీస్లో నుండి. ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ పసుపుతో పాటు అల్లం కూడా యాడ్ చేస్తానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో తగినంత వేసేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఉడికించాక టొమాటో యాడ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నేను కారం ఇప్పుడే వేయట్లేదు, ముందుగా నేను టొమాటో వేస్తున్నాను. సో టొమాటో ఉడికాక కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికించాలి. ఒక 5 minutes ఉడికించాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కర్రీని అయితే. చూస్తున్నారుగా ఉడుకుతుంది కర్రీ. ఇప్పుడైతే కారం యాడ్ చేసేస్తానండి. మీ కర్రీకి తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కలిపేసుకుంటున్నా. కొంచెం మటన్ మసాలా అండి ఇది. మటన్ మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నా నేను. ఎక్కువేమీ వేసుకున్నాను, ఎందుకంటే మనం తాలింపు వేసినప్పుడు ఇలాచి, లవంగం, దాల్చిన వేసాం కదా, ఇదైతే సరిపోతుంది.
ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ఉడికించాలి. ఉడికించాక మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్నాం కదా శనగలు, జీడిపప్పు, ధనియాలు, ఆ పౌడర్ అండి ఇదైతే. పౌడర్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవటమే. వాటర్ నేను కొంచెమే యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. మనకు తగినంత గ్రేవీ ఎంత కావాలంటే అంత. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ, మరి ఎక్కువ వాటర్ పోసుకున్నా బయటకు వచ్చేస్తుంది. చూసుకొని పోసుకోవాలి వాటర్. ఒక 20 మినిట్స్ ఉడికించాక చూడండి, ఇలా అయితే ఉడికిపోతుంది కర్రీ. 4 విజిల్స్ అయితే వచ్చాయండి. చివరిలో కొత్తిమీర. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, ఎమ్మీగా కనిపిస్తుంది కదా. నేను నా స్టైల్లో మటన్ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టైల్లో మటన్ కర్రీ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.